హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించి గోలగోల చేసిన అనామిక అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య కళ్యాణ్కి సర్ది చెప్పి అనామికతో ప్రేమగా మాట్లాడడానికి ఒప్పించి తీసుకొని వస్తుంది. అలా కళ్యాణ్ హాల్లో అందరి ముందు, పెద్దమ్మ, ఈ ఇంట్లో సమస్యల వల్ల నీ ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని నాకు చాలా బాధగా ఉంది. అందుకని నేను ఇక నుండి అనామికతో గొడవలు పడకుండా తనని అర్థం చేసుకొని ప్రేమగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేలోగా అనామిక మధ్యలో దూరిపోయి, నాకు విడాకులు ఇస్తే మంచిది, అంతే కదా కళ్యాణ్ నువ్వు చెప్పేది అని అంటోంది. అప్పుడు కావ్య, నువ్వే గనక నా చెల్లివై ఉంటే నీ చెంప పగల కొట్టేదాన్ని అని అంటోంది. అప్పుడు అనామిక, నీ చెల్లి నాలాగా గుడ్డుగా ఎందుకు ఉంటుంది? బలాదూర్గా ఒక మగవాడితో, అది కూడా పెళ్ళైన అబ్బాయితో తిరుగుతుంది అని అంటుంది. ఆ తరువాత స్వప్న, అనామిక, ఇంతవరకు చాలా ఓపిక పట్టాను, ఇక నేను నిన్ను చూస్తూ ఊరుకోను, ఏదో ఒక బండరాయి తీసుకొచ్చి నీ నెత్తి మీద కొట్టేస్తాను, చస్తే చచ్చావు, నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను అని అంటుంది. అప్పుడే అనామిక వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ అక్కడికి వస్తారు. స్వప్న మాటలు విని అనామిక వాళ్ళ అమ్మ, ఏంటమ్మా నా కూతురు మీద బండరాయి వేస్తావా? అంటే నా కూతుర్ని మీరంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? నా కూతుర్ని చంపేస్తారా? మీ అందరినీ నేను ఊరికే అస్సలు వదిలిపెట్టను. బేబీ, నువ్వు ఇక్కడ అస్సలు ఉండద్దు, పద మనం వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు అనామిక, నువ్వు ఉండు మామ్, కళ్యాణ్తో ఏదో ఒకటి తేల్చుకోవాలి, నేను కావాలో ఆ అప్పు కావాలో తేల్చుకోవాలి అని అంటోంది. అప్పుడు కళ్యాణ్, చూసారా వదిన, ఈ అనామిక గురించా మీరు నాకు దగ్గరికి వచ్చి అంతలాగా చెప్పింది? ఈ అనామిక గురించేనా మీరు నన్ను మరలా వెళ్ళి ఆమెతో మాట్లాడి మళ్ళీ ప్రేమగా ఉండమంది? ఈమెతోనా నేను మళ్ళీ కాపురం చేయాల్సింది? ఈమె దగ్గర మళ్ళీ నేను నా ప్రేమని వెతుక్కోవాల్సింది అని అంటాడు. అప్పుడు కావ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు అనామిక, ఏంటి కళ్యాణ్, అంటే ఇప్పుడు మీ వదిన చెప్పింది అని ఈ మాత్రం కూడా మాట్లాడడానికి వచ్చావా? అయినా ఇదంతా నీ వెనుక ఉండి నడిపిస్తుంది మీ వదినే కదా. మీ వదిన వాళ్ళ చెల్లిని నిన్ను కలపడానికి ఇదంతా దొంగ నాటకాలు వేస్తుంది మీ వదిన అని అంటోంది. అప్పుడు రాజ్, అనామిక, నా భార్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు అని అంటాడు. నా తమ్ముడి భార్యగా ఉండి బతికిపోతున్నావు అని అంటాడు. అప్పుడు ప్రకాశం, అమ్మ అనామిక, ఇప్పుడు మీ అమ్మా నాన్నలు ఇద్దరూ ఎందుకు వచ్చారు అని అంటాడు. అప్పుడు అనామిక, ఇంకెందుకు వస్తారు, నా గురించి నా పక్క నుండి నాకు న్యాయం జరిగేలా మాట్లాడడానికి వచ్చారు. కళ్యాణ్ నాకు విడాకులు ఇస్తానంటున్నాడని ఎందుకు ఇస్తున్నాడో మాట్లాడడానికి వచ్చారు అని అంటుంది. అప్పుడు ప్రకాశం, అదేంటమ్మా, కళ్యాణ్ ఎందుకు విడాకులు ఇస్తానంటున్నాడో నీకు తెలీదా అని అంటాడు. అప్పుడు అనామిక, మీకు మతిమరుపు ఉందని మీరు మర్చిపోయేలాగా అందరూ అలానే బుర్ర తక్కువ పని చేస్తారని అనుకోకండి అని అంటుంది. ఆ మాటకి ప్రకాశం ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రకాశంని అలా మాట్లాడేసరికి చాలా కోపం వస్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అనామిక, నా కొడుకుని అన్నావు, నన్ను అన్నావు, ఇప్పుడు నా భర్తను అంటున్నావు, మొహం పగల కొడతాను నీకు అని అంటుంది. అప్పుడు అనామిక, మీరు మాట్లాడకండి,
నిన్నటి వరకు మీ కొడుకు తప్పు చేశాడు అని అంటే నా 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 గురించి నా తరపున మాట్లాడారు. ఈరోజు మీ కొడుకు వైపుకి తిరిగిపోయారు. మీరా నాకు న్యాయం చేసేది? అందుకే నేను మా అమ్మ నాన్నల్ని పిలిపించుకున్నాను. ఏదో ఒకటి తేల్చుకోవాలి అని అంటోంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అసలు మీకు సిగ్గుందా? మీ కూతురు ఇంతమంది ముందు ఇలా తక్కువ చేసి ఇలా మాట్లాడుతుంటే మీ అమ్మాయిని ఆపకుండా పైగా చూస్తున్నారు అని అంటోంది. అప్పుడు అనామిక వాళ్ళ అమ్మ, మీరు మాత్రం నా కూతురి పైన రాళ్ళు వేస్తాను, చెంప పగలు కొడతాను అని అంటే బాగుండిద్దా అని అంటోంది. అప్పుడు అపర్ణ, ఎందుకనామిక మరి ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నావు? నా కోడల్ని అన్నావు, నీ భర్తను అన్నావు, మీ నాన్న తర్వాత నాన్న మీ మామయ్యని అన్నావు, మీ అత్తను అన్నావు. ఇంత దిగజారిపోయి ప్రవర్తించడం అవసరమా అని అంటోంది. అప్పుడు అనామిక, దిగజారిపోవడం గురించి మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అని అంటోంది. ఆ మాటకి రాజ్కి కోపం వచ్చి, అనామిక, మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఇంతసేపు నా కొడుకు భార్యవని మౌనంగా ఉన్నావు. నా కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ అవమానిస్తున్నావు. చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తాను, జాగ్రత్త అని అంటాడు. అప్పుడు అనామిక, మీరేంటి బావగారు, నేను కూడా మీరు చెప్పినట్లుగా మీ తమ్ముడితో మాట్లాడడానికి వచ్చాను కదా, కానీ మీ తమ్ముడు ఏమన్నాడు? నాకు విడాకులు ఇస్తానంటున్నాడు. అతనితో నేను ఇంకా తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని అంటుంది. నాకు విడాకులు ఇచ్చేస్తాను అంటే సైలెంట్గా విడాకులు తీసుకొని వెళ్ళిపోతాననుకున్నారా? నాకు విడాకులు ఇచ్చేసి ఆ అప్పుని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు మీ తమ్ముడు అని అంటోంది. అప్పుడు ఇందిరాదేవి, అమ్మా, మీరు మీ కూతురి కాపురాన్ని నిలబెట్టడానికి వచ్చారా లేదా విడగొట్టడానికి వచ్చారా అని అంటోంది. అప్పుడు అనామిక వాళ్ళ అమ్మ, అసలు కళ్యాణ్ మా కూతురికి ఎందుకు విడాకులు ఇస్తున్నాడో మాకు అసలు కారణం తెలియాలి అని అంటోంది. అప్పుడు కళ్యాణ్, మీ కూతురితో నేను కాపురం చేయలేను. మీ కూతురు నాకు అప్పుకి మధ్యన ఉన్న మంచి స్నేహబంధాన్ని ఒక అక్రమ సంబంధంలాగా అందరి ముందు గోలగోల చేసి మా ఇంటి పరువుని తీసింది. ఇప్పుడు నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, నా ఇంట్లో వాళ్ళందరినీ విలువ తక్కువగా మాట్లాడుతుంది. ఇలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంది అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.